సో ఈరోజు టాపిక్ మీరు చూసారు కదా తమ్మునేలు. చాలామంది నాకు కాల్ చేసి ఎంత చదివినా కూడా కష్టపడి చదివినా కూడా మాకు అర్థం కావడం లేదు సార్, మళ్ళీ మర్చిపోతున్నాం అంటుంటారు. సో మీరు చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి, ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయినా కానీ, ఇది హిస్టరీ పాలిటీ ఏదైనా కానీ, సైన్స్ టెక్నాలజీ, కష్టపడద్దు. కష్టపడద్దు, ఎట్టి పరిస్థితుల్లో కష్టపడి చదవద్దు. దయచేసి ఇష్టపడి చదవండి. దీనికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఓకేనా? ఇప్పుడు జిమ్ములో 50 కేజీలు 60 కేజీలు 70 కేజీలు వేసుకొని జిమ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కష్టపడి చేస్తుంటారా, ఇష్టపడి చేస్తుంటారా? ఇష్టపడి చేస్తూ ఉంటారు. అదే ఇంటికి కనుక గ్యాస్ సిలిండర్ అబ్బాయి గ్యాస్ తీసుకొని వచ్చాడు అనుకోండి, గ్యాస్ సిలిండర్ ఆ అబ్బాయి బయట పెడితే కనుక ఏమని చెప్తారు? అన్న ఒక్కరవ లోపల పెడతారా అంటారు. ఎందుకంటే ఇది ఇష్టం లేదు, ఇది ఇష్టం. ఇదేమో ఇష్టం. ఏది జిమ్లో కష్టపడ్డము ఇష్టం. కాకపోతే కనుక ఈ ఒక్క సిలిండర్ ఒకటి ఇంట్లో పెట్టుకునేదానికి కష్టం. అంటే అర్థమైంది మీకు? మోరల్ ఏంటంటే కనుక కష్టపడి చదవద్దు. కష్టపడి చదివితే సబ్జెక్టు ఎప్పటికీ రాదు. ఇష్టపడి చదవండి. ఏదైనా కానీ, హిస్టరీ కానీ పాలిటీ కానీ ఇష్టపడి చదవండి, ఓకేనా? అలాగే నెక్స్ట్ పాయింట్ మీరు చదువుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే మిస్టేక్, ఒకేసారి గుర్తుపెట్టుకోవాలని చదువుతుంటారు. ఒకేసారి మీరు కాదు కదా, ఎవ్వరు గుర్తుపెట్టుకోలేరు, ఓకేనా? ఒకసారి చదవండి. మీకు చెప్పాను, మొన్న కూడా చెప్పాను, మళ్ళీ కాల్ చేస్తున్నారు కొంతమంది. సో ఒకసారి చదువుకుంటూ వెళ్ళండి. రెండోసారి మాత్రం పాయింట్ పట్టుకోండి, ఇది పాయింట్ అని. కావాలంటే కనుక మీరు ఒక రెడ్ పెన్తో అండర్లైన్ చేసుకోవడం కానీ, లేకుంటే కనుక దాన్ని ఏదైనా సపరేట్గా హైలైటర్ అని ఒకటి దొరుకుతుంది మార్కెట్లో, హైలైట్ చేసుకోవడం కానీ అది చేయండి. అది చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక నెక్స్ట్ రివిజన్ చేసేటప్పుడు ఆ పాయింట్ మీకు స్ట్రైక్ అవుతుంది అనమాట, ఓకేనా? సో హైలైటర్ కానీ, లేకుంటే కనుక రెడ్ పెన్ కానీ, ఏదో ఒక పెన్ను. బ్లాక్ మాత్రం వాడద్దు, ఎందుకంటే కనుక ఆడ అక్షరాలు కూడా బ్లాక్ ఉంటాయి కాబట్టి బ్లాక్ వాడద్దు. రెడ్ పెన్ వాడండి. రెడ్ పెన్ కానీ, గ్రీన్ మాత్రం వాడద్దు అండి. గ్రీన్ పెట్టుకునే దానికి ఇంకా ఉంది, టైం ఉంది. రెడ్ పెన్ వాడండి. రెడ్ పెన్ కానీ, హైలైటర్ కానీ, ఏదైనా కానీ ఆ రెండింటిలో ఏదో ఒకటి వాడండి. దానివల్ల ఏమవుతుందంటే కనుక మీకు నెక్స్ట్ టైం పేపర్ తిప్పినప్పుడు అది మాత్రమే కానొస్తుంది, ఓకేనా? నెక్స్ట్ అలాగే ఏపీ హిస్టరీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, మా టెస్ట్ సిరీస్ అయిపోయింది. ఏపీ హిస్టరీ ఎవరికైనా రాలేదు అంటే మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే కనుక మన సిస్టంలో ఒక 5-6 నెంబర్లు మిస్ అయ్యాయి. ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ ఎవరికైనా రాలేదు అంటే దయచేసి వాట్సాప్ చేయండి, నేను పంపిస్తాను. ఎవరు? నా స్టూడెంట్స్కు, ఓకేనా? ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్, ఓకేనా? ఎవరికైనా రాలేదంటే కనుక నాకు వాట్సాప్ పెట్టండి. నేను కానీ అడ్మిన్ కానీ ఎవరో ఒకరు పంపిస్తారు, ఎవరుంటే వాళ్ళు పంపిస్తారు. అలాగే మీరు చేసే తప్పు ఏంటంటే కనుక మీకు చదవడం ఇష్టం లేదు, ఈ టైంలో మీకు చదవడం ఇష్టం లేదు, చదవద్దు. ఏదైనా మూవీకి వెళ్ళండి, ఏదైనా షాపింగ్కి వెళ్ళండి, చదవద్దు. ఇష్టం అంటే కనుక దాన్ని ఏమంటారంటే కనుక టైడ్ అయిపోయింటారు కదా, అప్పుడు చదవద్దు. ఆ చదవడం వల్ల మీకు గుర్తుండదు, ఓకేనా? ఇష్టం లేకపోతే ఏదైనా మూవీకైనా వెళ్ళండి, ఎక్కడికైనా బయటికి షాపింగ్కి వెళ్ళండి, మీకు ఇష్టమైన ప్లేస్కు. అది మీ ఇష్టం, ఎక్కడికైనా మీకు ఇష్టమైన ప్లేస్కు, ఓకేనా? బలవంతంగా ఎప్పుడు చదవద్దు అని మళ్ళీ చెప్తున్నాను. దానివల్ల ఏమవుతుందంటే కనుక మీరు ఎంత చదివినా కూడా టైం వేస్ట్ తప్ప నుంచి ఇంకోటి ఉండదు అలా. దానివల్ల టైం వేస్ట్. బలవంతంగా చదవద్దు, మళ్ళీ చెప్తున్నాను, బలవంతంగా చదవద్దు. రోజుకు ఎక్కువ చదవద్దు. మళ్ళీ 12 గంటలు 15 గంటలు చదువుతున్నారంట కొంతమంది. దానివల్ల ఏం యూజ్ ఏముండదండి. ప్రొడక్టివిటీగా నేను ఆల్రెడీ చెప్పాను ప్రొడక్టివిటీ అంటే ఏంటని. ప్రొడక్టివిటీగా ఒక 8 to 10 అవర్స్ అన్ఎంప్లాయీస్ అయితే, ఎంప్లాయీస్ అయితే ఒక 6 అవర్స్ చాలు, చదవండి, ఓకేనా? బలవంతంగా మాత్రం చదవద్దు. దీని మోరల్ ఏంటంటే కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి, ఓకేనా? ఎవరికైనా టెస్ట్ సిరీస్ రాకపోతే కనుక నాకు ఒకసారి వాట్సాప్ పెట్టండి, నేను పంపిస్తాను, ఓకేనా? ఎనీవే, థ్యాంక్ యూ.